ఎన్సీఎల్టీలో మాజీ సీఎం వైఎస్ జగన్ కి చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్ షేర్లపై విజయమ్మకు అనుకూలంగా తీర్పొచ్చింది. అయితే జూలై 29న జగన్ కు అనుకూలంగా తీర్పిచ్చిన ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ దీనికి ఉత్తర్వులు జారీ చేసి తీర్పిచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్ లో విజయమ్మ అప్పీల్ చేశారు. విజయమ్మ షేర్స్ పై యథాతథ స్థితి కొనసాగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎన్సీఎల్టీలో మాజీ సీఎం వైఎస్ జగన్ కి చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఇక్కడ సరస్వతి సిమెంట్స్ కి సంబంధించి విజయమ్మకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎన్సీఎల్టీకి సంబంధించి విజయమ్మకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కోర్టు. అప్డేట్స్ ఏంటి? మోనిషా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఏదైతే హైదరాబాద్ బెంచ్ లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్సీఎల్టీ తీర్పు ఇచ్చింది. అయితే నిన్న వచ్చిన ఈ తీర్పు విజయమ్మకు ఊరట కలిగించింది. అయితే ఈ విషయం మీద ఇప్పటికైతే విజయమ్మ గాని అటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గాని స్పందించలేదు. ఏదైతే ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్ షేర్లపై చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఏదైతే జూలై 29వ తేదీ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు పైన విజయమ్మ చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్ లో సవాల్ చేసింది. అయితే నిన్న జరిగిన ఈ విచారణలో విజయమ్మ షేర్ల పైన యథాస్థితి కొనసాగించాలని ఎన్సీఎల్టీ తీర్పు చెప్పింది. ప్రస్తుతానికైతే ఈ షేర్ల బదిలీ వ్యవహారం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద హెడ్ఏక్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీఎల్టీ ద్వారా షేర్లను బదిలీ చేస్తే యథాస్థితి లేకుండా ఒకవేళ విజయమ్మకు కోర్టు అనుకూలంగా ఏదైతే ఎన్సీఎల్టీ అనుకూలంగా తీర్పు ఇస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మౌనిషా, సో ఇప్పుడు జగన్ ఎలా ముందుకెళ్ళిపోతున్నారు మరి దీన్ని బట్టి? ఎందుకంటే అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి కోర్టులో ఏ విధంగా ముందుకెళ్తారు ఆయన? మౌనిషా, ఎన్సీఎల్టీ అనేది హైదరాబాద్ బెంచ్ లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు పైన చెన్నైకి ఎన్సీఎల్టీ ఆమె అప్పీల్ చేయడము, ఆ అప్పీల్లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి విజయమ్మకు షర్మిలకు మధ్య సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించిన షేర్ల వ్యవహారంలో వివాదం నడుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తనకు తెలియకుండా తన తల్లి తన చెల్లి తనకు సంబంధించిన షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ముందుకెళ్లారంటూ ఆయన హైదరాబాద్ బెంచ్ లో పిటిషన్ వేశారు. అయితే ఈ హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ లో పిటిషన్ వేసినప్పుడు ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏదైతే వీరి కుటుంబ వివాదము వీరి ముగ్గురి మధ్య షేర్ల వివాదం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల విడిపోవడానికి ఆస్తి తగాదాల కారణం అనడానికి ఈ కోర్టు తీర్పు కూడా, ఈ ఎన్సీఎల్టీ తీర్పు కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. మౌనిషా, సో ఒక్కసారి కిరణ్, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఒక్కసారి ఈ ఎన్సీఎల్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మౌనిషా, ఎన్సీఎల్టీలోకి మొదట జగన్మోహన్ రెడ్డి తన షేర్లు తన తల్లి తన చెల్లి అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ ఆయన హైదరాబాద్ బెంచ్ లో ఫిర్యాదు చేశారు. దీని మీద పలుసార్లు విచారణ జరిగింది. పలు రకాలకు సంబంధించిన అటు షర్మిల ఇటు విజయమ్మ అందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఎన్సీఎల్టీ హైదరాబాద్ సంబంధించిన దాంట్లో దాఖలు చేశారు. అయితే ఈ ఇరువురు మధ్య జరిగిన వాదోపవాదనలు జరిగినప్పుడు ఈ షేర్లు బదిలీ చేయడానికి వీలు లేదు అంటూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా హైదరాబాద్ ఎన్సీఎల్టీ తీర్పిచ్చింది. అయితే కొద్ది రోజులు వేచి చూసిన విజయమ్మ హైకోర్టుకు వెళ్తాదని ప్రచారం జరిగింది. అయితే ఆమె హైకోర్టుకు వెళ్ళలేదు. హైకోర్టుకు వెళ్ళకోకుండా చెన్నై ఎన్సీఎల్టీలో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మీద పలు రకాల వాదనలు జరిగిన తర్వాత నిన్న స్టేటస్ కో యథాస్థితి అదే షేర్ల పైన సరస్వతి ఇండస్ట్రీస్ షేర్ల పైన యథాస్థితి కొనసాగించాలని ఎన్సీఎల్టీ తీర్పు చెప్పింది. ఈ వివాదం ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల చుట్టూ ఈ వివాదం నడుస్తుంది. ఈ ఆస్తుల వ్యవహారంలో ఉండే విభేదాల వల్లే షర్మిల జగన్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిందంటూ ప్రచారం నడిచింది. జగన్మోహన్ రెడ్డి షేర్లు బదిలీ వారికి చూసినా కూడా ఆయన ఏదైతే షర్మిలకు వేరే ఏదైతే భారతీయ సిమెంట్ ఇండస్ట్రీస్ ద్వారా ఆయన డివిడెండ్ ఇస్తున్నారని కూడా ఆయన తరఫున కోర్టులో వాదించడం జరిగింది. అయితే ఏదైతే ఎన్సీఎల్టీలో ప్రజెంట్ విజయమ్మకు అనుకూలంగా స్టేటస్ తో ఇచ్చింది, ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ అని చెప్పాలి. అయితే ఇప్పటికైతే ఈ తీర్పు పైన అటు విజయమ్మ కానీ ఇటు షర్మిల కానీ స్పందించలేదు. బహుశా షర్మిల ఈ రోజు స్పందించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అనడానికి ఇదే పెద్ద కారణం అంటూ ఆమె పెద్ద ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటే మనకు సమాచారం అందుతుంది. వీరిద్దరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం
ఆస్తుల వివాదం నడిచింది. ఈ ఆస్తుల వివాదంలోనే వివాదం నడుస్తుండగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత చెల్లి షర్మిలను పట్టించుకోలేదంటూ పలు రకాల విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల మీద ప్రచారం నడుస్తుండగానే ఆమె 2019 ఎన్నికల ముందే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. 2024 ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆమె కడప పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపీగా పోటీ చేసింది, ఓడిపోయింది. ఈ వివాదం అంటూ వివాదాలన్నీ ఆమె పార్టీ వీడడము, పలు రకాల విమర్శలు రావడం జగన్మోహన్ మీద కారణం ఏమంటే ఈ ఆస్తుల వివాదంతోనే ఈ వ్యవహారం ఇంత దూరం నడిచిందంటూ అటు వైసీపీలోనూ ఇటు కాంగ్రెస్ లోనూ ప్రచారం జరుగుతుంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తున్నాం అయితే ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్లో విజయం అప్పీల్ దాఖలు చేయగా మంగళవారం విచారణ చేపట్టింది కోర్టు. అయితే ఈ సందర్భంగా విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ పై యథాతథా స్థితి అంటే ఏదైతే ఉందో అది కొనసాగించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. గతంలో సోదరు షర్మిల పేరు కూడా షర్మిల మీద తల్లి వైఎస్ విజయం అక్రమంగా షేర్లను బదిలీ చేశారని చెప్పి జగన్ ఆరోపించారు. అయితే ఈ షేర్ల బదలాయింపును వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్స్ పై 2025 జూలై 15న విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ తీర్పును జూలై 29కి రిజర్వ్ చేసింది. షర్మిల, విజయమ్మ, సరస్వతి షేర్లను బదిలీ చేయడం అక్రమమేనని, షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని చెప్పి ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది.